నిర్మల్ జిల్లా తానూరు మండలానికి సమీపంలో తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మహారాష్ట్రలోని భోకర్ తాలూకా నందా గ్రామం వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. దైవ దర్శనానికి వెళ్లి తిరిగి వస్తుండగా కారు రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని వెనక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 3 వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిలో చంద్రశేఖర్ అనే వ్యక్తి పరిస్థితి విషమంగా ఉండటంతో ముందుగా బైంసా ఆసుపత్రికి అనంతరం నిజామాబాద్కు తరలించారు. మృతులు నిజామాబాద్ జిల్లా వర్ని మండలానికి చెందిన వారని పోలీసులు గుర్తించారు. సిరిసిల్ల జిల్లా వేములవాడ ఓల్డ్ వెజిటేబుల్ మార్కెట్ ప్రాంగణంలో సిబిఐ యూత్ ఆధ్వర్యంలో వినాయక నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో వినూత్నంగా అయ్యప్ప స్వామి పడిపూజ మహోత్సవం నిర్వహించారు. మహిళలు, యువత, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆధ్యాత్మిక తృప్తి పొందారు. సాంప్రదాయ విలువలను నిలబెట్టడమే కాక యువతతో భక్తి, సేవాభావాలను పెంపొందించడమే తమ లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు. పల్నాడు జిల్లా దాచిపల్లి మండలం తంగిడ అంతర్రాష్ట్ర సరిహద్దు వద్ద కలెక్టర్ పి. అరుణ్ బాబు ఆదేశాల మేరకు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జగ్గారావు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. యూరియా అక్రమ రవాణా జరగకుండా చెక్పోస్టుల వద్ద 24 గంటలు వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేయాలని, అనుమానాస్పద వాహనాలను పరిశీలించాలని సిబ్బందికి సూచించారు. అక్రమ రవాణా జరిగితే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం జూపూడి గ్రామంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఒక ఇల్లు పూర్తిగా ధ్వంసమైంది. ఇంట్లో భారీ పేలుడు పదార్థాలు నిల్వ ఉండటంతో బ్లాస్ట్ జరిగినట్లు సమాచారం. పేలుడు సమయంలో ఇంట్లో వెల్డింగ్ పనులు జరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. ప్రమాదంలో 3 వ్యక్తులు తీవ్రంగా గాయపడగా వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. క్షతగాత్రులను 108 అంబులెన్స్ ద్వారా చికిత్స నిమిత్తం తరలించారు. ఈ సంఘటనతో గ్రామంలో భయాందోళన నెలకొంది. ఏలూరు జిల్లా నూజివీడు పట్టణానికి చెందిన అరిగెల అమృతవల్లి విదేశీ ఉద్యోగాల పేరుతో మోసపోయిన విషయాన్ని మంత్రి కొలుసు పార్థసారథి కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. కోటుమాల శ్రీకాంత్, మేడికొండ సాంబయ్య, పాస్టర్ సాంబయ్యలు ముఠాగా ఏర్పడి మహిళలను విదేశీ ఉద్యోగుల పేరుతో మోసం చేసి లక్షల రూపాయలు దోచుకున్నారని ఆరోపించారు. తాను 6 లక్షలు ఇచ్చి టూరిస్టు వీసాతో విదేశాలకు వెళ్లి ఉద్యోగం లేక వెట్టి చాకిరీ చేసి చివరికి తిరిగి వచ్చానని వాపోయారు. ప్రకాశం జిల్లా పెద్దనాగులవరం గ్రామానికి చెందిన దండబోయిన లక్ష్మీ లలిత చిన్న వయసులోనే తల్లిదండ్రులను కోల్పోయి వరుస మరణాలతో అనాథగా మారింది. ప్రస్తుతం పెద్దనాన్న ఆంజనేయులు వద్ద ఉంటూ 10వ తరగతి చదువుతోంది. చదువుకోవాలన్న తపన ఉన్న ఆర్థిక ఇబ్బందులు అడ్డుపడుతున్నాయి. దాతల సహాయం లభిస్తే భవిష్యత్తు వెలుగు చూసే అవకాశం ఉందని గ్రామస్తులు కోరుతున్నారు. నారాయణపేట జిల్లా ఉట్కూరు మండలంలోని తిమ్మారెడ్డిపల్లి తాండాలో విషాద ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన జయమ్మ, పూణే నాయక్ దంపతులు ఇంటి నిర్మాణం కోసం నీటి సంపును తవ్వించారు. అయితే అది గమనించిన వారి 2 చిన్నారులు అభి, ఆకాశ్ ప్రమాదవశాత్తు సంపులో పడిపోయి మృతి చెందారు. ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. చిత్తూరు జిల్లా పలమనేరు గంజాయి కేసులో పోలీసులు 4గురిని అరెస్టు చేశారు. వీరి వద్ద నుంచి 4 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసిన గంజాయి విలువ 80,000గా అంచనా వేయబడింది. అరెస్ట్ అయిన వారిలో 2 అన్నమయ్య జిల్లాకు, మరో 2 చిత్తూరు జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు. ఈ ఘటనపై డీఎస్పీ డేగల ప్రభాకర్ వివరాలు వెల్లడించారు. నెల్లూరు నుంచి గంజాయి తీసుకొస్తున్నారనే సమాచారం రావడంతో పలమనేరులోని ఆంజనేయ స్వామి గుడి వద్ద తహసీల్దార్ ఇన్పానాథన్ ఆధ్వర్యంలో బస్సులో తనిఖీలు నిర్వహించగా 4 వ్యక్తుల వద్ద గంజాయి పట్టుబడిందని తెలిపారు. అమరావతిలో సీఎం చంద్రబాబు ఫేక్ పార్టీ నేరాలను నమ్ముకుని విష ప్రచారం చేస్తుందని విమర్శించారు. అనునిత్యం అబద్ధాలను ప్రచారం చేసి ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం జరుగుతోందని ఆయన మండిపడ్డారు. యూరియా వినియోగంపై 36,71,000 మెట్రిక్ టన్నుల యూరియాను వినియోగించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు. జిల్లాకు వారీగా రైతులకు ఎరువులు సరిపడా అందుబాటులో ఉన్నాయని మంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. నాగర్ కర్నూలు జిల్లా మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డిపై ఎమ్మెల్సీ కూచుకుల్లా దామోదర్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాజకీయాల్లో హుందాగా మాట్లాడకుండా జోకర్లా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. ప్రజల కోసం కాకుండా
రియల్టర్ల కోసం మాత్రమే పనిచేశారని, చెరువులు, రోడ్లు, భూదందాలు, జీఎస్టీ పెనాల్టీలో మర్రి పేరు బయటపడిందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీలో చేరికను తామే అడ్డుకున్నామని, డబ్బు ఉన్న విలువలు, జ్ఞానం లేని నాయకుడిగా మారారని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యే రాజేష్ రెడ్డిని తప్పు అంటున్నా మర్రి అదే తప్పుతో ఓడిపోయారని ఎగతాళి చేశారు. ప్రకాశం జిల్లా మార్కాపురంలో మహిళా శ్రీశక్తి విజయోత్సవం ఉత్సాహంగా జరిగింది. పట్టణంలోని దోర్నాల సెంటర్ వద్ద ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు అర్పించి అనంతరం మహిళలతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన శాసనసభ్యుడు కందుల నారాయణ రెడ్డి ర్యాలీలో మహిళలతో కలిసి నడపడమే కాక వారితో ఉత్సాహంగా డాన్స్ చేశారు. గత ప్రభుత్వం ప్రజలను మోసగించిందని విమర్శించారు. ఎన్డీఏ కూటమి కేవలం ఏడాది వ్యవధిలోనే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించిందని గుర్తు చేశారు. సంగారెడ్డి జిల్లా ఆందోళన నియోజకవర్గంలో యూరియా కొరత రైతులకు పెద్ద తలనొప్పిగా మారింది. చౌటకూరు మండల కేంద్రంలోని ఎరువుల దుకాణం ఎదుట ఉదయం 5 గంటల నుంచే రైతులు క్యూలలో నిలబడ్డారు. డిమాండ్కు తగ్గ యూరియా సమయానికి అందకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రతి రైతుకు ఒక్కో బస్తా మాత్రమే ఇవ్వడంతో వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. మహబూబాబాద్ జిల్లాలో ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో పట్టుబడిన 55 వాహనాల వేలంపాటలో 10.56 లక్షల లభించాయి. నిర్ణయించిన ధర కంటే 1.76 లక్షల అధికంగా ప్రభుత్వానికి ఆదాయం వచ్చిందని ఎక్సైజ్ ఎస్పీ కిరణ్ తెలిపారు. స్పందన రాకపోయినా 33 వాహనాలకు రవాణా శాఖ ఆధ్వర్యంలో మళ్లీ వేలం నిర్వహించనున్నట్లు తెలిపారు. వరంగల్ జిల్లా బుధరావుపేట సొసైటీ వద్ద యూరియా కోసం రైతులు కుటుంబాలతో కలిసి మహిళలు, పిల్లలు లైన్లో నిలబడి ఇబ్బందులు పడుతున్నారు. యూరియా దొరుకుతుందో లేదో అన్న ఆందోళనతో దుప్పట్లు, చద్దర్లు తెచ్చుకొని రాత్రంతా అక్కడే వేచి ఉన్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం కాలంలో కరెంటు కోసం బావుల వద్ద నిద్రించాల్సి వచ్చిందని, ఇప్పుడు యూరియా కోసం గోదాముల వద్ద రాత్రులు గడపాల్సి వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వికారాబాద్ జిల్లా బడెంపల్లి తాండాలో సాదా బాయనామం వివాదం 2 ప్రాణాలను బలి తీసుకుంది. 29 గుంటల భూమి రిజిస్ట్రేషన్ పెండింగ్లో ఉండటంతో ఒత్తిడికి గురైన రైతు రెడ్యా నాయక్ పొలంలో చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇదే భూమి సమస్యతో ఇంతకు ముందు ఆయన తల్లి ఆత్మహత్య చేసుకోవడం గమనార్హం. ప్రభుత్వ నిర్లక్ష్యం, రియల్ ఎస్టేట్ ఒత్తిళ్లు రైతులు ప్రాణాలు తీస్తున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.